ఇది నైమిషారణ్యంలోని వ్యాసగద్దె దర్శనం కోసం మేము మా మిత్ర బృందం అంతా బయలుదేరాము. నిజంగా అండి, నైమిషారణ్యం అంటే అసలు ఎంత పుణ్య ప్రదేశం. ఆ ప్రదేశంలో కాలు పెట్టడము నా అదృష్టంగా నేనైతే భావిస్తున్నా. నేను అక్కడికి వెళ్తానని కలలో కూడా అనుకోలేదు. ఎందుకంటే సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతున్న సమయంలో మనకు ఈ నైమిషారణ్యం ప్రస్తావన వస్తుంది. ఇక్కడ మునులు గొప్ప గొప్ప వాళ్ళంతా తపస్సు చేసుకున్నారని, ఎంతో పుణ్యస్థలం అని మనకందరికీ తెలుసు. కానీ ఈ నేలపైన అడుగు పెడతానని నేను కలగలేదు. ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి. మేము కొంతవరకు చూడగలిగాము, కానీ ఇంకా చాలా చూడాల్సి ఉన్నాయి. చూడాలి, కాకపోతే కొంతవరకు చూడగలిగాము. ఇది వచ్చి అమ్మవారు మాదేశ్వరి అమ్మవారు. ఇది ఈమెవరు, ఎక్కడ ఏంటి అంటే ఈమెది చేతి వేళ్ళు పడ్డాయంట. అమ్మవారి చేతి వేళ్ళు పడినటువంటి శక్తిపీఠం. ఇది ప్రయాగరాజ్లో అలహాబాద్లో ఉంది ఈ టెంపుల్. మనకు 4 గంటల తర్వాత ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 5 గంటల నుండి స్టార్ట్ అవుతుంది. నేను టైమింగ్స్ కొంచెం తెలుసుకొని దర్శనానికి వెళ్ళాలి. మేము తిరిగి బయలుదేరే సమయంలో వెళ్ళాము అక్కడికి. పొద్దుటంతా గంగా స్నానాలు, పిండ తర్పణాలు ఇవన్నీ ప్రయాణాలు చేసుకున్నాం కదా. ఆ తర్వాత మేము లంచ్ చేసి ఆన్ ద వే అంటే రైల్వే స్టేషన్కి వచ్చే సమయంలో వెళ్ళామన్నట్టు. అసలు మేము పిండ తర్పణాలు అయిన తర్వాత డైరెక్ట్ ఇక్కడికి వచ్చినా మాకు టెన్షన్ ఉండకపోయేది. కాకపోతే ఏంటంటే మళ్ళీ తిరగాల్సి వస్తుంది, అది రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో ఉంది అని చెప్పడం వల్ల మేము కొంచెం ఆలోచించి ఇంకా లంచ్ చేసి డైరెక్ట్ బయలుదేరాము. వెళ్ళాము. కొంచెం టెన్షన్ పడ్డాము. మేము 3:15కు గుడిలో చేరుకున్నాము. అయితే ఏంటంటే 4 గంటల నుండి బంద్ ఉంటుంది దేవాలయము, మళ్ళీ 5 తర్వాతే అన్నారు. 5 తర్వాత అనేసరికి మాకు రాత్రి 7:45కి ఉంది ట్రైను. కానీ ఈలోపు జనం ఎక్కువ ఉండి దర్శనం అవ్వలేకపోతే ఇంత దూరం వచ్చి వేస్ట్ అవుతుందేమో అని కొంచెం ఆలోచించుకున్నాం. కానీ చక్కగా దర్శనం అయిందండి. మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ శక్తిపీఠం కదా అమ్మవారు, సమర్పించుకున్నాను. చక్కగా దర్శనం తీసుకున్నాను. దర్శనం అయిన తర్వాత నేను వీడియో తీసుకున్నాను. కాకపోతే ఎడిట్ చేయడానికి మాత్రం కుదరట్లేదండి. ఎట్లా ఉన్న వీడియోస్ అలాగే పెట్టేస్తున్నాను. మళ్ళీ నేను ఎడిట్ చేస్తూ నాకు టైం ఉన్నప్పుడు ఎప్పుడో చేద్దామనుకుంటే నేను చెప్పాల్సినవి మర్చిపోతానేమో అనే టెన్షన్లో కూడా నేను యాజ్ టీజ్గా ఎలా ఉన్నాయి అలా అప్లోడ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ షాపింగ్ కూడా బాగుందండి, చేసుకోవచ్చు. నేనైతే ఏం పెద్దగా తీసుకోలేదు. నాకు లగేజ్ చాలా అవుతుంది అనే ఉద్దేశంగా కూడా నేను చాలా వరకు అవాయిడ్ చేస్తూ వచ్చాను. ఏదో బొట్టు బిళ్ళల ప్యాకెట్ ఒకటి మాత్రం తీసుకున్నాను. గాజులు తీసుకోవాలన్న కోరిక ఒకటి ఉండేను. కాకపోతే ఆ గాజులు ప్రయాణంలో పగలడం అలాంటివి జరుగుతుందేమో, లగేజ్ మనకు ఎక్కువ ఉంది, అందులో కారులో కాదు కదా, మనం ట్రైన్లో రావాలి, అటువే ఇటువే ఎలా ఉంటుందో ఏంటో అన్నట్టు గాజులు మట్టుకు నేను తీసుకోలేదు. ఎక్కువ మటుకు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు, ముఖ్యంగా అమ్మవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు నేను గాజులు తెస్తాను, అందరికి ఇస్తాను. నా బంధుమిత్రులందరికీ ఇవ్వడం అలవాటు. కానీ ఇక్కడ మాత్రం ఏమీ తీసుకోలేదు. ఓన్లీ నా కోసం బొట్టు బిళ్ళలు తెచ్చుకున్నాను అంతే, ఇంకేం తెచ్చుకోలేదు. మనకు ఇంకా ఇక్కడ ఇది నైమిషారణ్యంలో వ్యాసగద్దె దగ్గర ఈ ఏమంటారు హోమగుండం. ఇది ఇక్కడ ఎప్పుడూ ప్రజ్వలిస్తూనే ఉండేటట్టుగా ఉంది. మేము చూస్తున్నప్పుడైతే మాకు అలాగే అనిపించింది. ఇది ఇక్కడ వ్యాస మహర్షుల వారు, ఇంకా మిగతా చాలా మంది మహర్షుల వారి విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ తిరుగుతున్నంతసేపు ఏదో ప్రశాంతత మనం ఎక్కడికో వెళ్ళిపోతున్న అనుభూతి అయితే నాకు కలిగింది. ఎక్కువసేపు ఉండలేకపోయాము. ఇదేమో అలహాబాద్లో ఉదయం తెల్లవారుజామున బయటకు వచ్చిన తర్వాత చూసేసరికి పొద్దుటే అక్కడ పక్క వాళ్ళంతా అదేంటి అవి అప్పడాలు పెట్టుకుంటున్నారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఉత్తరప్రదేశ్లో నేను కాశీకి వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, ఇక్కడ బంగ్లాలు అయితే ఉన్నాయి కానీ వాటికి ప్లాస్టరింగ్ లేదండి. మరి ఆర్థికంగా ఎక్కువ ఖర్చుని వదిలేశారా లేకపోతే ఏంటో వాళ్ళ ఆలోచన నాకైతే తెలియదు. కానీ ఎక్కువ మటుకు ప్లాస్టరింగ్ లేదు. ఈ ఇంటి వాళ్ళు అయితే చక్కగా వాళ్ళు వడియాలు పెట్టుకుంటున్నారు. వీడియో తీసరికి మొహం పక్కా పెట్టుకుంటున్నారు. ఎందుకో వీడియో తీస్తున్నారు అన్నట్టుగా నాకేదో తీయాలనిపించింది. రూమ్ బయటకు వచ్చి కాసేపు నిల్చొని మళ్ళీ లోపలికి వెళ్ళి రెడీ అయిపోయి ఇంకా మేము త్రివేణి సంగమము స్నానానికి దానికి వెళ్ళిపోయాము.
మాదేశ్వరి ఆలయము. అక్కడే అందరు దర్శనాలు అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కొంచెంసేపు వీడియో అయితే తీసుకున్నాను. అందరం ప్రశాంతంగా దర్శనాలు చేసుకున్నాం. అసలు ఏదైతే చేయాలనుకున్నామో అవి చేసుకున్నాం. కాకపోతే ఇంకా ముఖ్యమైన సీతమ్మ వారు భూమిలోకి వెళ్ళిపోతారు కదా, పట్టాభిషేకం అయిన తర్వాత తన కొడుకుల్ని తనకు రాముల వారికి అప్పగించేసి అమ్మవారు నేలలోకి అంటే భూమాతను ప్రార్థించి తన తల్లి గర్భంలోకి వెళ్ళిపోయేది ఒక ప్రదేశం ఉంటుందట, అది మిస్ అయ్యాము. ఇంకోటి హనుమంతుడు ఉద్భవించిన ప్రదేశం, ఆయన పుట్టిన ప్రదేశం అంట, అది కూడా ఇక్కడే ఉంటుందంట. అది కూడా మేము అంటే సమయాభావం వల్ల మేము చూసుకోలేకపోయాము. మరి ఆ భగవంతుడు మళ్ళీ మాకు ఎప్పుడు ఆ దర్శన భాగ్యం కలిగిస్తాడో తెలియదు. అయ్యో అనిపించింది వచ్చిన తర్వాత. కానీ ఈ టైం సరిపోదండి మనకి, వారం రోజులు 10 రోజులు కాదు, కొన్ని రోజులు ఉండి చూసుకుంటే కానీ ఆ సమయం అనేది సరిపోతుందేమో. కానీ షెడ్యూల్లో ప్లస్ మన హెల్త్ కండిషన్లో కొన్ని వారాల పాటు మనం వేరే ప్రదేశంలో ఉండడం అనేది కొంచెం కష్టమే. అంటే ఆరోగ్యరీత్యా కూడా మనకు అనుకూలంగా ఉండాలి. ఎక్కడ చూసినా మెట్లు ఎక్కడాలు, చెప్పులు లేకుండా నడవడాలు, మనం ఏ రిక్షా తీసుకున్నా ఆటో తీసుకున్నా అది కొంతవరకే వస్తుంది, ఆ తర్వాత మన కాళ్ళకు పని చెప్పాల్సిందే. దానివల్ల కొంచెం అలసిపోయినట్టుగానైతే అనిపించింది. ఎవరికైనా అది కామన్, నాకని కాదు, అందరి పరిస్థితి అంతే. నడవడాలు ప్లస్ టైంకు కొంచెం ఫుడ్ అటు ఇటు అవ్వడాలు, ఒక్కోసారి మందులు అయితే స్కిప్ చేశాను నేను అప్పుడప్పుడు. టైంకు ఫుడ్ అటు ఇటు అయ్యేసరికి అంటే దర్శనం లేట్ అయ్యి రూమ్కి లేట్గా వెళ్ళేసరికి అబ్బా ఇప్పుడేం తింటాంలే అని వదిలేయడాలు, ఇలాంటివి కొన్ని జరుగుతాయి కూడా కామన్గా. అలాంటి టైంలో మందులు వేసుకోవడం అనేది కొంచెం స్కిప్ అయ్యింది. అందుకని మనము మరీ 15 రోజులు 20 రోజులు నెల రోజులు ఉండి చూసే అంత పరిస్థితి మనకు లేదు. కానీ అలా ఉండి చూస్తే మనం మొత్తం ఏమైనా చూడగలుగుతామేమో, చూడాలి. మళ్ళీ ఒకసారి అలాంటి నిర్ణయం తీసుకొని బయలుదేరే ప్రయత్నం చేయాలి. కాకపోతే కారులో అట్లా వెళ్ళే పరిస్థితి అయితే కాదండి. ఎక్కడికి వెళ్ళినా కూడా మనం కార్ అనేది అయితే నడవదు. అంటే ఆ గల్లీలు అలా ఉంటాయి, నడవడం అంతే. అక్కడి ఆటోలు కూడా పనిచేయవు, కొంతవరకు మాత్రమే పనిచేస్తాయి. ఆ తర్వాత మళ్ళీ కాలికి బుద్ధి చెప్పాల్సిందే. మొత్తానికైతే ఇంత కలర్ఫుల్గా ఉంది చూడండి అమ్మవారి ముందట షాపులు, చిన్న చిన్న షాప్స్ మంచిగా అనిపించింది. ప్రతి చోట కూడా దర్శనం చేసుకున్న తర్వాత వీడియోలు తీసుకోవడం, కాసేపు కూర్చోవడము, గుడిలో కాసేపు కూర్చోవాలి కాన్సెప్ట్తో కూర్చోవడం అంతా బాగా జరిగింది. దాదాపు అంతా కవర్ చేశాను. మా ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు అంత ప్రశాంతంగా చేసుకున్నారు దర్శనాలు, జనాలు లేరా అని. జనాలు ఉన్నారు, లేరనేది కాదు, కానీ కొంచెం దర్శనం అయ్యేంత వరకే మన హడావుడు ఉంటుంది. దర్శనం అయిన తర్వాత ఏంటంటే వెహికల్ అందుకోవాలి, మళ్ళీ టైం అయిపోద్ది అనేది ఒక తొందర. కానీ ఆ గ్యాప్లో నేను ఉన్న సమయాన్ని కొంచెం యూజ్ చేసుకున్నాను. ఇక్కడ లలితామాత అమ్మవారు, ఆమె కూడా శక్తిపీఠము. ఇది నైంశారణి. ఈ అమ్మవారి దగ్గర ఏంటంటే విశేషము, ఇక్కడ నేను అమ్మవారిని ఫోటో తీయలేదు, వీడియో తీయలేదు. చాలా చిన్న అమ్మవారు, ఏమో మనం ఫోటోలు అవి తీసి అక్కడి అమ్మవారి మహిమను మనం దక్కించినట్టు అవుద్దేమో అనిపించింది. నాకు అభ్యంతరాలు ఏం లేవు, నో అబ్జెక్షన్ అన్నట్టే ఉంది. కానీ ఎందుకో గర్భగుడిలో మాత్రం ఫోటో తీయలేదు. కాకపోతే బయట వచ్చిన తర్వాత ప్రదేశాన్ని వీడియో అయితే తీశాను. ఇక్కడ మనకు హోమం